ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి హైదరాబాదులో ఉద్యోగాల కోసం కలుస్తూ ఉంటారు హాస్టళ్లలో. అలా కలిసిన వాళ్ళు సరదాగా ఉన్నారు, సవ్యంగా ఉన్నారు, బాగున్నారు అని మన యొక్క రహస్యాలు పంచుకుంటే దాన్ని అడ్డు పెట్టుకుని ఎలా దోచుకుంటారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన నిడదవోలుకు చెందిన ఒక అమ్మాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది, ఒక హాస్టల్లో ఉంటుంది. అదే హాస్టల్లో అనూషాదేవి అనేటటువంటి తన చిన్నప్పటి ఫ్రెండ్ కూడా పరిచయం కలిసేటప్పటికి హ్యాపీగా ఫీల్ అయింది. ఇద్దరూ సరదాగా తిరిగారు, ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ అంటే ఏదో తప్పుడు పనులు చేయడం అనేది. ఆ స్నేహంతో అక్కడ ఉద్యోగం చేసి అలసిపోయేటప్పుడు వీళ్ళిద్దరి మధ్యన రిలాక్సేషన్ బాగుంది, బాండింగ్ బాగా పెరిగింది. అయితే ఆ అనూషాదేవికి మాత్రం ఉన్నటువంటి బుద్ధి ఏంటయ్యా అంటే ఎలాగైనా దోచుకోవడం, అంటే సంపాదించుకోవాలి అక్రమ మార్గంలోనే. దానికి ఒక ఎత్తుగడ వేసింది. ఇప్పుడు ఎవరైతే ఈ నిడదవోలు అమ్మాయి ఉందో ఆ అమ్మాయి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అన్నటువంటి విషయం కనిపెట్టి తన భర్త అని చెప్పేసి దేవనాయక్ అనేటటువంటి అతన్ని పరిచయం చేసింది. అప్పటి నుంచి అందరూ సన్నిహితంగా కలుస్తున్నట్టు కనబడింది. ఈ అమ్మాయి దగ్గర దాదాపు 2.5-3 కోట్ల రూపాయల దాకా డబ్బులు ఉన్నాయని కనిపెట్టి ఈ అమ్మాయిది సంబంధించి ఒక ఫోటో, వీడియో, ఇదే రూమ్లో ఉన్నది కదా రెండో అమ్మాయి కూడా, ఈ అమ్మాయి నగ్నంగా ఉన్నటువంటిది లేకపోతే సక్రమంగా లేనటువంటిది ఫోటోలు, వీడియోలు కొన్ని చూపించి ఇక అది ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా నటించింది. ఏది అమ్మాయికి ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఈ అబ్బాయే ఫోన్లు చేసేవాడు వేరే గొంతుతో. దాంతో ఈ అమ్మాయి ఏంటని చెప్పేసి తోటి ఫ్రెండ్ కదా, అందులో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా అని ఈ అమ్మాయిని అడిగితే మా ఆయన చూసుకుంటాడని చెప్పేసి ఆ దేవనాయక్ చూసుకుంటున్నట్టు ఈ నాయక్కే 2 పాత్రలు పోషించాడు. ఇతనే బ్లాక్మెయిల్ చేస్తాడు, ఇతనే ఈ అమ్మాయి తరపున నీకెందుకు నేను చూసుకుంటానని చెప్పడం. వాడు డబ్బులు అడుగుతున్నాడు, ఎట్లయితే డిలీట్ చేస్తంట, ఎట్లయితే అని చెప్పేసి అప్పుడు 25, అప్పుడు 50, అట్లా టోటల్గా 2.5 కోట్ల రూపాయల డబ్బులు మింగేశారు. ఇంకా బెదిరింపులు కొనసాగుతుండేటప్పటికీ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ పెడితే పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది. ఇప్పుడు ఆ దేవనాయక్ని నెల 2న గుంటూరు జిల్లా చినకాకాన్లో అరెస్ట్ చేశారు. 1,81,00,000 విలువైనటువంటి స్థిర చరాస్తుల్ని సీజ్ చేశారు. ఇవన్నీ వాడు గుంజుకున్నాడు. అమ్మాయిని అడ్డుపెట్టుకుని అమ్మాయి సొంత ఫ్రెండ్ చేసినటువంటి మోసం ఇది.